మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం విశ్వంబర షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులని పరుగులు పెట్టిస్తున్నారు. మొదట్లో కనీవినీ ఎరుగని రేంజ్, భారీ అంచనాలు ఈ చిత్రంపై ఉండేవి. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి పరిస్థితులు మొత్తం తలక్రిందులు అయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్ని పరిగణలోకి తీసుకొని వీఎఫ్ఎక్స్ టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసి సరికొత్త టీంతో వీఎఫ్ఎక్స్ పనులు చేయించారు. దాదాపుగా మొత్తం పూర్తి అయ్యింది. కొత్తగా తయారు చేయించిన వీఎఫ్ఎక్స్ షాట్స్తో కూడిన ఒక టీజర్ కట్ని సిద్ధం చేసి పెట్టారట. ఇది అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందు మూవీ టీం ఒక భారీ ప్లాన్కి శ్రీకారం చుట్టింది. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వికాస్ రెడ్డి రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాడు. అక్కడ ఆయన విశ్వంబర మూవీ సరికొత్త టీజర్ని ప్రదర్శించబోతున్నారట. ఈ టీజర్ ఆడియన్స్కి మైండ్ బ్లోక్ అయ్యేలా చేస్తుందని, ఖచ్చితంగా ఈ ఒక్క టీజర్తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ చిత్రంపై ఏర్పడిన నెగిటివ్ అభిప్రాయం తుడిచిపెట్టుకొని పోతుందని అంటున్నారు నెటిజన్స్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈ టీజర్ని వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ఆ చిత్ర నిర్మాత ఈరోజు మీకు కూడా దానిని రివీల్ చేస్తాము అంటూ ఒక మాట అన్నాడు. అది కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించిన వీడియోనా, లేకపోతే విశ్వంబర సరికొత్త టీజర్ని విడుదల చేస్తామని అన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీపై కూడా మరో వారం రోజుల్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దసరా కానుగ్గా విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ సమయానికి పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదల కాబోతోంది. మరో వారం రోజుల్లో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు కూడా. అంతర్గతంగా విశ్వంబర టీం ఓజీ టీంతో చర్చలు కూడా జరిపింది. ఆ చర్చలు ముగిసిన తర్వాత ఈ చిత్రాన్ని ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. అయితే ఇప్పటికే ఆ డేట్లో తేజ సజ్జా మిరాయి చిత్రం రానుంది. ఇప్పుడు ఈ మూవీ టీంతో చర్చలు జరిపి ఆ చిత్రాన్ని వాయిదా వేయించే ప్లాన్లో విశ్వంబర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.